నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురువుగారు 2025లోని జనవరి 1 నుంచి మార్చి నెల వరకు కూడా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మరి ముఖ్యంగా ఈ రాశి వారికి శుభలగ్నాలు గాని, ఇంకా శుభ అనుకూలాలు గాని ఏ విధంగా ఉండబోతున్నాయి? మనకి కర్కాటక రాశి వారికి మొట్టమొదటిగా మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. ఈ అష్టమ శని అనేటటువంటిది కర్కాటక రాశి వారికి జరుగుతుంది. ఇది మార్చి 29, 2025 సంవత్సరం వరకు ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో నో ప్రాబ్లం. కానీ ఆదాయాలు బాగానే ఉంటాయి, సంపాదన బాగానే ఉంటాయి, ఎక్కువ ఖర్చు పెడతారు. మరి ఆదాయం బాగానే వస్తాయి. కానీ వీళ్ళకి ఏంటంటే అష్టమ శని వల్ల పని ఎక్కువ, 1కి 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఊరికనే ప్రయాణాలు చేయకూడదు. ఊరికనే ప్రయాణాలు చేయడం వల్ల యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి కేతు చాలా బాగున్నాడు. అంటే ఫారిన్ సంబంధమైనటువంటి లావాదేవీలు చాలా బాగుంటాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్ర ప్రొడక్ట్స్, జమ్స్, కాస్మెటిక్స్, ఫారిన్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి ఇండియాలో అమ్ముకోవడం, ఇలా అన్నీ బాగుంటాయి. అండ్ చైనాకి మనము డ్రగ్స్ ఎక్స్పోర్ట్, అంటే డ్రగ్స్ అంటే ఈ సినిమాలో డ్రగ్స్ కాదు, మామూలు మత్తు పదార్థాలు కాకుండా పౌడర్లు మనం వేసేది మెడిసిన్స్లో, అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేది జరుగుతాయి అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు చాలా అద్భుతంగా చదువుతారు, అద్భుతంగా పరీక్షలు రాస్తారు లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల. కానీ నా అబ్జర్వేషన్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అష్టమ శని ప్రభావం డామినేట్ చేస్తుంది. పాపం వాళ్ళు ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ రాశారు, మొత్తం కట్ట ఫెయిల్ అయ్యారు. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా వాల్యుయేషన్ సరిగ్గా చేయరు. అంటే రెండోసారి చేయిస్తుంది, మళ్ళీ రీవాల్యుయేషన్కి డబ్బులు కట్టగానే వాళ్ళు పాస్ అయిపోతున్నారు, మొట్టమొదటి ఫెయిల్ అవుతున్నారు. అదే మళ్ళీ సెకండ్ సెమిస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ నేను బాగా అబ్జర్వ్ చేశాను కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా. అలాగే వీసాల కోసం అప్లై చేసేటటువంటి వాళ్ళు, పాస్పోర్ట్లు, వాళ్ళకు కూడా 1కి 2 సార్లు. అంటే ప్రతి పని కూడా ఈ విధంగా మనకి కర్కాటక రాశి వారికి ఉందన్నమాట. అయితే ఈ కర్కాటక రాశి వారి ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి ఒబిసిటీ, లావ్ అయిపోతారు. చంద్రుడి గ్రహం కదా, అందువలన ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది. చర్మ వ్యాధులు సంబంధించి ఈ వ్యాధులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా మందికి గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళకి కలవాలని పాపం కర్కాటక రాశి భార్యలు ప్రయత్నిస్తున్నా అవి సక్సెస్ కావట్లేదు. డబ్బులు ఖర్చు పెట్టి పాపం రైట్ టు కాంజుగేషన్ అని చెప్పేసి కోర్టుల్లో కేసులు వేసుకొని పాపం నన్ను కాపురాన్ని తీసుకెళ్ళరా మొగుడా అన్న వాళ్ళు గొడవలు కాంప్రమైజ్ కావట్లేదు. అంటే కోర్టు కేసులు ఈసారి వాళ్ళకి ఫలితాలు ఇచ్చేటట్టు కనిపించట్లేదు. శని గ్రహం మార్పు తర్వాత వీళ్ళకి అనుకూలం అయిపోతాయి. అంతవరకు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మామూలుగా ఏదో కోర్టుకు వెళ్ళడం రావడం తప్ప వీళ్ళకి అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడం లేదు. అలాగే సైనికులు ఉంటారు, చాలా దూరాల్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు, ఆర్మీ, వాళ్ళకి లాంగ్ లీవులు దొరకవు పాపం. అటువంటి వాళ్ళందరికీ కూడా లీవులు దొరుకుతాయి. అలాగే వాళ్ళు కొంతకాలం 15 రోజులు, 20 రోజులు ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవడానికి ఆఫీసర్స్ వదలడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కమర్షియల్, ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి మహిళలకి మనశ్శాంతి అనేటటువంటిది కొంత రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అత్తగారులు, మామగారుల దగ్గర నుంచి, ఆడబడుచుల దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వారిని మేము సేవలు చేస్తున్నాము, అప్రిషియేషన్ కావాలా, మమ్మల్ని మెచ్చుకోవాలా అని చాలా వీళ్ళు ప్రయత్నాలు అనేటటువంటివి సక్సెస్ అవుతాయి. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా జాబ్ ఓరియంటేషన్ మైండెడ్ అనమాట. వీళ్ళు అంటే జాబ్కి, ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కాపురాలకు తక్కువ అనమాట. కాబట్టి వీళ్ళు కెరీర్ ఓరియంటెడ్ పర్సన్స్ అని అంటాం. మరి సంతాన ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? ఫుల్ పుష్కలం లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సంతానం బ్యాచ్లు అయిపోతారు, వచ్చేస్తారు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ విధంగా ధనం ఖర్చు కదా, మరి ఇప్పుడు వివాహాలు ఇవన్నీ కూడా
కాబట్టి అవన్నీ కూడా ఖర్చు బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి వీళ్ళకి ఆరోగ్య పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, కొంతమంది ట్రాన్స్ఫర్ల కోసం ఎప్పటి నుంచి అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారందరికి ఏ విధంగా ఉండబోతుందంటారు? ట్రాన్స్ఫర్స్ వీళ్ళు కోరుకున్న చోట్లకి వీళ్ళకి వచ్చేస్తాయి. ఇది కానీ అష్టమ శని ఉన్నాడు కదా మరి కర్కాటక రాశి, అందువల్ల సంతృప్తి ఉండదు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు కోరుకున్న చోటకు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు మాకు ఎందుకులే అంత దూరం అని చెప్పేసి వీళ్ళే పెట్టుకుంటారు, మళ్ళీ వీళ్ళే వద్దు అని అనుకుంటారు. అయితే రెండు రకాలుగా ఆలోచించే మనస్తత్వాలు వస్తాయి. ఎందువల్లంటే అష్టమ శని, శని మెయిన్ బ్రెయిన్ ని పాడు చేస్తాడు అనమాట. ఏది నిర్ణయం తీసుకోవాలో చంచలత్వం అనేటటువంటిది ఆయన రప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా హీరోలు ఉంటారు కదా, వీళ్ళు మంచి సినిమాలు బాగా వెళ్ళాలని బ్రహ్మాండంగా వెళ్తాయి కర్కాటక రాశి వాళ్ళు యాక్టింగ్ చేసినటువంటి సినిమాలు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి వాళ్ళకి సీట్లు వస్తాయి, చక్కగా విదేశాల కోర్సులు వస్తాయి. అండ్ రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి పంట, వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు మంచి పంట పండిస్తారు. ఆ రైతులు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివిపిస్తారు. ఆ తర్వాత చక్కగా ఈ రైతులు ఎంతసేపు కూడా ఇతరులకి మంచిగా చక్కగా ఖరీదైనటువంటి వస్తువులు గిఫ్ట్లు కొనిచ్చి రైతులు ముందుకు వెళ్ళడం మరి అనేటటువంటి మీడియా రంగం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంది మీడియా రంగం వారికి. భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన సినిమా ఫీల్డ్, మీడియా రింగ్, జర్నలిస్టులు వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా బాగుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా సన్మానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గురువు గారు, ఈ కర్కాటక రాశి వారికి మరి శని దశమి నడుస్తుంది కాబట్టి వీరికి ఏమైనా చక్కటి రెమెడీ ఏదైనా ప్రతి ఒక్కరూ ఆచరించుకునే విధంగా? అష్టమ శని నడుస్తుంది కాబట్టి, శని బాగుండలేదు కాబట్టి నువ్వు అన్నట్టు వీళ్ళు శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని అధిక పారితోషికాన్ని ఇచ్చి శనీశ్వరుడికి గుళ్ళల్లో దానం చేసుకోవాలా. ఉదయం 8 గంటలకి శనివారం నాడు. ఇక రెండవది ఏంటంటే రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలా. ఆ రావి చెట్టు చుట్టూ నీళ్లు పొయ్యాలి చక్కగా. 3 బకెట్లు నీళ్లు పోసి ప్రతిరోజు కూడా ప్రదక్షిణలు చేసుకోవాలి. ఏదో 11, 21 ప్రదక్షిణలు వీలుని బట్టి, సమయాన్ని బట్టి. కానీ శనివారం నాడు మాత్రము 108 కంపల్సరీ ఈ ప్రదక్షిణలు చేయాల్సిందే. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా అద్భుతంగా అందరు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అని చాలా చక్కగా వివరించారు గురువు గారు. అండ్ ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలమ్మా.